హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో లాంగ్ ఫ్రాక్స్వి కటింగ్ చూపించబోతున్నానండి. అందరూ మీ లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నారు కానీ కటింగ్ చూపించట్లేదు అంటున్నారు. ఎవరొకరికి యూజ్ అవుతుందనేసి టైలరింగ్ వచ్చిన వాళ్ళు నా సబ్స్క్రైబర్లు అయి ఉండొచ్చు. సో వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. నా లాంగ్ ఫ్రాక్ చాలా ఉన్నాయి, అందులో ఇది నాకు బాగా ఫేవరెట్ అండి. ఇది చాలా మంచిగా ఫిట్టింగ్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది కొంచెం కొత్త, అంటే నా దగ్గర ఉన్న లాంగ్ ఫ్రాక్స్లో ఇది ఒకటి వెరైటీది. ఎందుకంటే ఇలాంటిది నాకు 2-3 లేవు, ఇది ఒక్కటే ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసిన ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో సేమ్ దీనిలాగానే ఒకటి పాత శారీ ఉంది అండి నాది, రెడ్ కలరు, మొత్తం ప్లెయిన్ శారీ. ఇది నేను కట్ చేసి స్టిచ్ చేసి దీని మీద వర్క్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అది మీకు చూపిస్తాను, కటింగ్ మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఎంత లెంత్ పెడుతున్నాను, మెజర్మెంట్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఈ ఫ్రాక్ మీకు ఐడియానే ఉంటుంది. వీడియో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ అండి, ఇది నా రిక్వెస్ట్. సో ఇక్కడ స్కిప్ చేసేస్తే మీకు అర్థం కాదు వీడియో, మళ్ళీ నాకు మెసేజ్లు చేస్తున్నారు అది చెప్పండి ఇది చెప్పండి అనేసి. సో ప్లీజ్ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ కామెంట్స్తోని, ఇంకా చాలా మోటివేట్ చేస్తున్నారు. ఇంకా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఇంకా కొంతమందికి నా వీడియో రికమెండ్ అవుతుంది. సో వాళ్ళు కూడా కొంచెం ఎంతో కొంత చూసి నేర్చుకుంటారని నా ఇంటెన్షన్ అంతా. సో కంపల్సరీ లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు చేసిన వాళ్ళందరికీ. అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది రెడ్ కలర్ శారీ మొత్తం కంప్లీట్గా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇది మొత్తం రెడ్ కలర్ ప్లెయిన్ శారీ. ఇది కటింగ్ చూపిస్తాను. లైనింగ్ అయితే నేను కాటన్ వేసానండి, మీకు కటింగ్ క్లియర్గా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను కాటన్ది లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే కాటన్ లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. అంటే ఫ్రాక్ మొత్తానికి 3 మీటర్స్ లేదంటే 4 మీటర్స్ పెట్టుకోవచ్చు. అంటే లోపల కూడా గేరా కావాలి, కాటన్ లైనింగ్ కూడా గేర్ కావాలి, గేర్ ఎక్కువ ఉండాలి అన్న వాళ్ళు 4 మీటర్స్ పడుతుంది. లేదంటే లోపల అంత అవసరం లేదు, లోపల ఎక్కువ క్లాత్ అవసరం లేదు, లైనింగ్ క్లాత్ అనుకున్న వాళ్ళు 3 మీటర్స్ సరిపోతుంది. ఫస్ట్ అయితే బాడీ పార్ట్కి 1 మీటర్ తీసుకోవాలి. 1 మీటర్ మనం ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. దానికోసము క్లాత్ని 4 మడతలు పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టుకొని క్లోజ్ ఉన్న సైడ్ వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ లెంత్ చూసుకోవాలి. నేను లెంత్ అయితే 15 పెట్టాను. తర్వాత షోల్డరు ఎవరికైనా మొత్తం ఫస్ట్ ఈక్వల్గా ఉందా లేదా చూసుకోవాలండి, టేప్తో చూసుకోవాలి. ఇటు సైడ్ 15 ఉంటే ఇటు సైడ్ కూడా 15 పెట్టుకొని లైన్స్, స్లీపింగ్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ నెక్ కోసం డ్రా చేసుకోవాలి. 2.5 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ ఏమో షోల్డర్ కోసం డ్రా చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేస్తాం కదా దానికోసం అని చెప్పి. ఇది వచ్చేసి మన చెస్ట్ పార్ట్ 12 ఇంచెస్ తీసుకున్నా నేను. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడికి రౌండ్గా డ్రా చేసుకోవాలి, షేప్ డ్రా చేసుకోవాలి, హ్యాండ్ షేప్ లాగా. సో సంకలో అట్లా డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే 1/2 ఇంచ్ తగ్గించుకొని లోతు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా 6 ఇంచెస్ ఉందా లేదా మార్క్ చేసుకోవాలి. కొంచెం ఇంకా తక్కువే 6.5 అట్లా పెట్టుకోవాలి. కిందకి ఇంకా బాగా వస్తుంది. సో కింద వచ్చేసి పైన 12 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింద నడుము పాటు 11.5 తీసుకోవాలి. 11.5 తీసుకొని ఇక్కడ మనము బ్యాక్ సైడు నెక్ పార్ట్ దగ్గర 4 ఇంచెస్ ఇట్లా స్ట్రిప్స్ వేసుకోవాలండి, లైన్స్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్ 1/2 ఇంచ్ 4 ఇంచ్ లెంత్ తీసుకోవాలి. విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకోవాలి. అంటే 2 సైడ్స్ మొత్తం 2 ఇంచెస్ కట్ అవుతుందండి నడుము పార్ట్లో. ఇది 1/2 ఇంచ్ పెట్టి 1 ఇంచ్ ఇట్లా లైన్ పెట్టుకుంటాం కదా, అది షేప్ బాగా వస్తుంది బ్యాక్ సైడు. ఇంకా నెక్ కోసం మనం ఏ నెక్ అయినా మనం ఇలా ఫస్ట్ స్క్వేర్ షేప్ డ్రా చేసుకొని దాంట్లో మనం నెక్ డ్రా చేసుకుంటే నీట్గా వస్తుంది, అవుట్ సైడ్ డీప్ రాకుండా. నెక్స్ట్ షోల్డర్ ఇట్లా జారిపోకుండా నీట్గా వస్తుందండి. ఇలా మనం పైన 2.5 ఇంచ్ 3 ఇంచ్ తీసుకుంటాం కదా, దాన్ని బట్టి కింద కూడా తీసుకొని స్క్వేర్ గీసుకొని దాని లోపల మనము నెక్ డ్రా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి నేను అలాగే డ్రా చేస్తున్నాను. నేను కర్వ్ నెక్
అంటే కట్ వర్క్ పెడుతున్నాను. దానికోసమని ఒక పేపర్ కట్ చేసుకొని దానితో మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే సింపుల్గా కరెక్ట్గా వస్తుంది మార్కింగ్. ఈక్వల్గా వస్తాయి, కర్వ్స్ అన్నీ ఈక్వల్గా వస్తాయి. ఏదైనా కాటన్ ఈ లైనింగ్ క్లాత్కి మనము షేప్స్ కానీ ఏదైనా మంచిగా ఇది కటింగ్ చేసుకోవాలండి. మన మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకోకపోయినా, నీట్గా కటింగ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే లైనింగ్ క్లాత్ మీద అది పెట్టేసి మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి, అయినా ఫాలింగ్ క్లాత్లు అన్నీ జారిపోతాయి కాబట్టి లైనింగ్ క్లాత్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా కట్ చేసుకోవడమే. నేను నెక్ పార్ట్ కట్ చేయట్లేదు, అంటే డైరెక్ట్ మిషన్ మీదనే కట్ చేసుకుంటాను. ఆ నెక్ పార్ట్ డ్రా చేశాను కదా, సేమ్ అలాగా కట్ చేసుకుంటాను. అంటే స్టిచ్ చేసి కట్ చేసుకుంటాను మెయిన్ క్లాత్ మీద పెట్టేసి. సో అందుకని నెక్ పార్ట్ కట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. కింద కూడా ఎక్స్ట్రాగా వచ్చింది కదా, ఎక్కువ తక్కువ వచ్చింది, అదంతా కట్ చేసుకోవాలి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఇంక ఇక్కడ ఒకటి మర్చిపోయానండి. ఇక్కడ ఎడ్జ్లో 1/2 ఇంచ్ మనము తక్కువ చేసి ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలండి. అప్పుడు షేప్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఓన్లీ ఇక్కడ సంక భాగంలో మాత్రమే ఒక 1/2 ఇంచ్ లోతులో కొంచెం కట్ చేసుకోవాలి అంతే. మిగతాదంతా నెక్ పార్ట్ ఒకటి కట్ చేసుకోవాలి పైకి. బ్యాక్తో ఎప్పుడైనా మనం డీప్ పెట్టుకుంటాము, నెక్ కొంచెం పైకి పెట్టుకుంటాం కాబట్టి నెక్ ఇది ఒకటి మాడిఫై చేసుకోవాలి అంతే. మిగతాదంతా సేమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎట్లా లైన్స్ పెట్టుకుంటామో షేప్ దగ్గర అట్లనే ఇక్కడ కూడా మనం పెట్టుకోవాలండి సేమ్. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి లైన్స్. అప్పుడు బాడీ పార్ట్ బాగా నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కోసం నేను హ్యాండ్స్ వితౌట్ లైనింగ్ వేస్తానండి, కానీ కర్వ్స్ కోసం నేను లైనింగ్ పార్ట్ కొంచెం బార్డర్ లాగా కట్ చేసుకుంటున్నాను. అది కూడా చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇంకా ఈ లైనింగ్ అంతా మిగిలిపోయిందండి. ఇప్పుడు అదంతా బాడీ పార్ట్ కట్ అయిపోయింది. ఇదంతా మొత్తం డ్రెస్కి కింద పార్ట్ కోసం ఇదంతా మనం తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మెయిన్ శారీ కట్ చేసుకున్న తర్వాత ఇది తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. సో అందుకోసమని నేను బాడీ పార్ట్ కట్ చేసి ఉంచాను. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం, హ్యాండ్స్ కర్వ్స్ కోసం సేమ్ అదే పేపర్ కటింగ్ తీసుకొని నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఇది స్టిఫ్గా ఉండాలి కదా హ్యాండ్స్కి చివర్లకి, ఎందుకంటే నేను లైనింగ్ వేయట్లేదు. సో ఇది కొంచెం ఈ కర్వ్స్ గీసినంత వరకు మనం కట్ చేసుకొని బార్డర్ లాగా, అంటే లైనింగ్ దాని మీద పెట్టేసి లోపలికి తీసేసుకొని పైపింగ్ చేసేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటే ఇప్పుడు మీకు అది స్టిఫ్గా ఉంటుంది అక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకున్నానండి శారీది. శారీ క్లాత్ 2 మడతలు పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేస్తున్నాను. ఇది కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలండి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫాలింగ్ క్లాత్ కదా, జారిపోతూ ఉంటుంది. సో అందుకని మనం కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటే మనకి అంత స్టిచ్ చేసిన లైనింగ్ పెట్టి స్టిచ్ చేసిన తర్వాత అంతా మనం ఎక్స్ట్రాస్ అన్నీ తర్వాత కట్ చేసుకోవచ్చు. ముందే కరెక్ట్ కట్ చేసామనుకోండి ఫాలింగ్ క్లాత్ కాబట్టి జారిపోతూ ఉంటుంది, ఎక్కువ తక్కువ వస్తుంది. సో అందుకోసమని మనం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ నేను 6 ఇంచెస్ ఎంతో పెట్టానండి, 6 ఇంచెస్ పెట్టాను. పైన 6 ఇంచెస్ మార్క్ చేసుకొని కింద లూజ్ మార్క్ చేసుకోవాలి 8 ఇంచెస్ విత్ ఖర్చుతోని. నేను అన్ని విత్ ఖర్చుతోనే పెడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి
3 ఇంచెస్ 3.5 ఇంచెస్ లావు ఉన్న వాళ్ళైతే 3.5, సన్నగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచ్ పెట్టుకొని పైనుండి ఇక్కడ వరకు కిందన నేను 9 ఇంచెస్ పెట్టాను విత్ ఖర్చుతోని. 8 ఇంచెస్ ఇక్కడ హ్యాండ్ దగ్గర, ఇక్కడేమో 9 ఇంచెస్ పెట్టాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి అక్కడికి ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకొని ఎస్ మోడల్లో కట్ చేసుకోవాలండి. ఎస్ మోడల్లో కట్ చేసుకుంటే మీకు అసలు ఎక్కడ ఉగ్గులు రాకుండా నీట్గా వస్తుంది. హ్యాండ్ లైట్గా ఎస్ మోడల్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ అంబ్రిల్లా కటింగ్ లాగా కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే. దానికోసం వచ్చి టోటల్ లెంత్ వచ్చేది 55 అండి. టోటల్గా లెంత్ 55, పైన 15 ఇంచెస్ బాడీ పార్ట్ తీసుకున్నాను కదా. నెక్స్ట్ ఇంకెంత ఉంటుంది, 40 ఇంచెస్ ఉంటుంది. 40 ఇంచెస్లో ఇంకా 30 ఇంచెస్ ఇప్పుడు అంబ్రిల్లా కటింగ్ లాగా 4 ఫోల్డ్స్ చేసుకొని మనము అంబ్రిల్లా కటింగ్ అందరికీ ఐడియానే ఉంటుంది కదా. 30 ఇంచెస్ నేను ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. అంబ్రిల్లా కటింగ్ లాగా మడత పెట్టాను, కోన్ మోడల్లో మడత పెట్టాను. మడత పెట్టేసి మన నడుముది ఎంత ఉంటుందో, నేను యాక్చువల్గా 12 ఇంచెస్ తీసుకున్నాను కదా, అంటే ఇది ఎంత ఉండాలి, 6 ఇంచెస్. 6 ఇంచెస్ ఈ 4 మడతలు కాబట్టి 10 ఇంచెస్, అది కూడా 4 మడతలు 12 ఇంచెస్ అయితే ఇక 10 ఇంచెస్ తీసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇది ఇట్లా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, అంబ్రిల్లా కటింగ్ కదా, కొంచెం సాగుతుంటుంది. సో అందుకని 10 ఇంచెస్ తీసుకోవాలి. ఎప్పుడైనా తక్కువ కట్ చేసుకోవాలి. 9 తీసుకున్నా పర్వాలేదండి. తర్వాత మనం ఒకవేళ సరిపోకపోతే కొంచెం ఎక్స్ట్రా మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఎందుకంటే ఇలా మనము చూసినప్పుడు మనకు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకోసం అనేసి ఇది లైనింగ్ క్లాత్ లాగా కాదు కదా, ఇది మొత్తం ఫాలింగ్ క్లాత్ కాబట్టి ఇట్లా సాగినట్టు అయిపోతుంది కటింగ్ చేసిన తర్వాత. సో అందుకోసమని నేను 9 ఇంచెస్ ఇట్లా నడుము పాట 9 ఇంచెస్ తీసుకున్నాను. దానికి అక్కడ నుండి 30 ఇంచెస్ తీసుకున్నాను. మొత్తం లెంత్లో 15 ఇంచెస్ బాడీ పార్ట్ తీసేసి ఇది 30 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకో 10 ఇంచెస్ కుచ్చిల్లాగా పెట్టడానికి స్ట్రైట్ పీసులు తీసుకోవాలి. అవి ఇది అంబ్రిల్లా కటింగ్ క్రాస్ పీస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా అన్నింత మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఎక్స్ట్రా పీసులు ఇంకా అంతా మిగిలిపోతుందండి కదా, మిగిలిపోయిన పీసులు అన్నీ మనము స్ట్రైట్ పీసులు 10 ఇంచెస్ తీసుకొని జాయిన్ చేసుకోవాలండి. అన్ని పీసులు వస్తాయి, చాలా కొంచెము జాయిన్ చేసుకోవాలి అవి. ఇప్పుడు ఇలాగా మనం మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే. ఇప్పుడు నేను కట్ చేసేది మొత్తం 9 ఇంచెస్ ఉంటుందండి, 9 or 10. చూడండి, అది ఇలా ఓపెన్ చేస్తే కొంచెం ఎక్స్పాండ్ అయినట్టు అనిపిస్తుంది. సో అందుకని మనం తక్కువే పెట్టుకోవాలి, నడుము కంటే కొంచెం 1 ఇంచ్ 2 ఇంచ్ తక్కువే పెట్టుకోవాలి. మనం నడుము యాక్చువల్గా అక్కడ బాడీ పార్ట్లో 12 ఇంచెస్ 11.5 తీసుకున్నాం కదా. ఇది మనం ఎందుకంటే అక్కడ మనము లైన్స్ టాకాల్లాగా లైన్స్ వేసుకుంటాం కదా, నడుము దగ్గర 2 లైన్స్ వేసుకుంటాం కదా, షోల్డర్ నుండి అట్లాగా. అందరికీ ఐడియానే ఉంటుంది కదా, మామూలుగా బ్లౌజ్లకు వేస్తారు బ్యాక్ సైడ్ 2 లైన్స్. ఆ లైన్స్ గురించి చెప్తున్నానండి. ఆ లైన్స్ వేసుకుంటే మనం 1 ఇంచ్ పోతే 9 ఇంచెసే మిగులుతుంది. 9 ఇంచెస్ మిగులుతుంది కాబట్టి సో అందుకోసమని ఇది 9 ఇంచెసే తీసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా చూడండి క్లియర్గా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఈ విధంగా అంబ్రిల్లా కటింగ్ లాగా అది కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీస్ ఇలా ఉంటుందండి. మొత్తం మిగిలిన పీస్ అది వచ్చి అంతా మనము 10 ఇంచెస్ పీసులు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకోవాలి. మీరు క్లియర్గా చూడండి, నేను మొత్తం స్టిచ్ చేశాను. మోడల్ చాలా అంటే చాలా ఈ కుర్చీ పెట్టిందంతా నేను ఎక్స్ట్రా పీసులు 10 ఇంచెస్ పెట్టాను, అదంతా కుర్చీలాగా ఇలా స్ట్రైట్ పీస్ అండి. అది మొత్తం స్ట్రైట్ పీస్. ఇది లుక్ చాలా బాగుంటుందండి వేసుకుంటే. ఇంకా ప్లెయిన్ కదా మీకు అలా కనిపిస్తుంది, మొత్తం వర్క్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మంచి గ్రాండ్ చున్నీ పేరప్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ ఇస్తుంది. పార్టీ వేర్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది మనకి, లాంగ్ ఫ్రాక్.
ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.